కట్టు ఓకే. ఎప్పుడు ఫ్యామిలీలో పార్టిసిపేట్ చేయలేదా? అదే అర్థమైంది సార్. ఓకే సార్, బాబు ఇద్దరు తిన్నారు సార్. ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్నారు సార్ మీరు? ఒక నిమిషం నాకు సార్. అశ్విత లాస్ట్లో కొబ్బరి చిప్పలు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అండి. ఈ వీడియో ఏంటనేది ఇప్పుడైతే మనం చూస్తాము. లాస్ట్ వీడియో అయితే చూశారు కదండి, హల్దీ ఫంక్షను, దానికి సంబంధించినదే ఇప్పుడైతే ఓణీల ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూడకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లాస్ట్ వీడియో అయితే నిజంగా నాకైతే చాలామంది బాగా చూసి అలాగే లైక్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే మేము కూడా వచ్చేసామండి ఫంక్షన్ హాల్కి. ఇక్కడైతే ఇప్పుడు ఓణీల ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పిల్లల్ని ఎంట్రీ సాంగ్ ఒకటి చేస్తున్నారండి, అలాగే కోలాటం కూడా చేస్తున్నారు. ఫ్రెండ్స్, మ్యూజిక్ పెట్టింటే చాలా వీడియో అనేది చాలా బాగుంది. కానీ మనకైతే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లాస్ట్ హల్దీ ఫంక్షన్లో అయితే నేను అసలు వాయిస్ ఓవర్ అనేది చాలా తక్కువ ఇచ్చి మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏం జరుగుతుంది అని తెలియడానికి అనేసి నేనైతే ఎలా ఉందో అలానే వాయిస్ పెట్టాను.
కానీ నాకు ఈ వీడియోలో అయితే అస్సలు కుదరలేదండి. ఆర్కెస్ట్రా అయితే ఉందండి. అందుకని చెప్పేసి సాంగ్స్ అయితే రన్ అయితేనే ఉన్నాయి. కాబట్టి నేను మొత్తం వాయిస్ ఓవరే ఇస్తున్నాను. మీకు అక్కడక్కడ అర్థం కావాలని చిన్నగా కొంచెం అయితే మ్యూజిక్ అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీడియో ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో ఈ వీడియో కూడా మీకు అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి, వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైనా పర్లేదండి, వీడియో మధ్యలో అయినా మీరు లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే వీడియో ఎలా ఉందనేది అయితే నా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఇచ్చిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ఒక్కసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. ఇక్కడ ప్రోగ్రాము ఒకదాని తర్వాత ఒకటి ఏందనేది అయితే నేను ఇప్పుడైతే మీకు చెప్తానండి. ఫస్ట్ పిల్లల ఎంట్రీ సాంగ్ అయితే వస్తుందండి. దీని తర్వాత పిల్లలందరితో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. దాని తర్వాత అనేది నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూషన్ చూపిస్తానండి. మీకు ముందే చెప్తే మీరు వెళ్ళిపోతారు కదండి, అందుకని చెప్పేసి కొంచెం చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఇలా నేనైతే వీడియోస్ పెట్టడం వల్ల నిజంగా నాకైతే మెమరీస్ అయితే చాలా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఈ వీడియో దగ్గర ఇది ఫాదర్స్ డే రోజుదండి. నాకు అప్పటివి ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఉంటే నాకు ఆ రోజు విషయాలన్నీ గుర్తొస్తా ఒక మెమరీ లాగా చాలా బాగున్నాయి. అసలు మా రిలేటివ్స్ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ వీడియోస్ చూసి. ఎందుకంటే మేము ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇలా వీడియోస్ పెట్టడం వల్ల, ఇలా వీడియోస్ నేను తీయడం వల్ల అది నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అందరూ మా రిలేటివ్స్ అందరూ చూసుకున్న తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ రోజు ఫంక్షన్ రోజు జరిగినవన్నీ గుర్తొస్తా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. మా రిలేటివ్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ అండి నన్ను. ఎంత బాగా వాళ్ళు నేను వీడియోస్ తీస్తున్నా అని చెప్పి తెలుసుకొని నిజంగా చాలా హ్యాపీ అండి. ఈ వీడియోస్ తీయడం వల్ల నాకైతే చాలా హ్యాపీ.
పిల్లలైతే అండి ఒక ఊపులో వేశారండి. చాలా చాలా సాంగ్స్ పెట్టారు. చాలా అదరగొట్టేశారు. చాలా బాగా ఏశారు డాన్సు. దాని తర్వాత పెద్దవాళ్ళతో గూడా డాన్స్ ఏపించారు. ఇప్పుడైతే మా వాళ్ళందరూ వేసి డాన్స్ ఏసి అలసిపోయి కిందికొస్తున్నారు. చూడండి. మా డాన్సర్స్ ఇక్కడైతే పిల్లలైతే ఎంట్రీ సాంగ్‌తో ఎంటర్ అయ్యి దాని తర్వాత అయితే స్టేజ్ మీద అక్కడ చైర్స్ మీద కూర్చున్నారండి. అక్కడ మేనత్త వాళ్ళ సాంగ్యం ఏవో చేస్తారు గదా! అవి చేసిన తర్వాత బట్టలు చేంజ్ అంటే ఓణి లంగాలు నెక్స్ట్ హాఫ్ శారీస్ అవి వేసుకురావాలి గదండీ! ఆ మధ్య గ్యాప్‌లోనే మా పాప మంచి క్లాసికల్ డాన్సర్ అండి. అందుకని చెప్పేసి ఒక పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వాలని వాళ్ళ పేరెంట్స్ అయితే అనుకున్నారు. కాబట్టి ఒక పెర్ఫార్మన్స్ కోసం అయితే రెడీ అవుతుంది. అది కూడా చాలా చాలా అర్జెంట్‌గా చిన్న పాప ఏమో అక్కడ రెడీ అయిపోయిందండి. తను నెక్స్ట్ అంటే తనకిచ్చిన డ్రెస్‌కి రెడీ అయిపోతుంది. తినొచ్చేసి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికైతే మేము రెడీ చేస్తున్నాము. టైం గూడా ఎక్కువ లేదండి. చాలా తక్కువ ఉంది టైము. తన పెర్ఫార్మన్స్ కూడా నేనైతే మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోతున్నానండి. మనకి కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేనైతే ఏ మ్యూజిక్ ఇవ్వదలుచుకోలేదు. జస్ట్ అలాగే ఏ మ్యూజిక్ ఇవ్వకుండా అలానే పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ పాప అయితే రెడీ అయిపోయిందండి. ఇంకైతే ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. అది కూడా ఆ కొంచెం టైంలోనే ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఫోటోషూట్ అయితే చాలా బాగా జరిగింది. స్టిల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి స్టిల్స్. ఇక్కడైతే పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేనైతే క్లాసికల్ డాన్స్ కదండి, ఎటువంటి మ్యూజిక్ పెడదామని అయితే అనుకోవట్లేదు.
కట్టు ఓకే. పర్ఫార్మెన్స్ అయితే అయిపోయిందండి. తర్వాత అయితే మేమైతే డిన్నర్ అయితే చేసేసి మళ్ళీ వచ్చేసాము ఫంక్షన్ హాల్లోకి. ఇక్కడైతే పిల్లల్ని అయితే కూర్చోపెట్టేసి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇలా అయితే జరుగుతుంది. నెక్స్ట్ మేము కూడా వెళ్ళి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాం. ఎప్పుడు ఫ్యామిలీలో పార్టిసిపేట్ చేయలేదా? అదే అర్థమైంది సార్. ఓకే సార్, బాబు ఇద్దరు తిన్నారు సార్. ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్నారు సార్ మీరు? ఒక్క నిమిషం నాకు సార్. ఓకే సార్, కొంచెం కొంచెం ఇక్కడైతే మా ఆయన బాబాయ్ వాళ్ళు డ్యాన్స్ వేయనని అంటుంటే వాళ్ళైతే బలవంతంగా తీసుకెళ్ళి డ్యాన్స్ వేయించాలని చెప్పేసి అయితే చేస్తున్నారు. కానీ అలాగే స్టేజ్ అయితే ఎక్కించారు. ఇక్కడ కూడా అదే మళ్ళీ మా ఆయన్ని స్టేజ్ మీదకి ఎక్కించాలా, డాన్స్ వేయించాలని ఈ అన్న గట్టిగా కృషి చేస్తున్నాడు. కానీ అవ్వలేదు ఈసారి. మా ఆయన అసలు స్టేజ్ ఎక్కలా, చైర్ పై నుంచి కదలలేదు అసలు. ఇక్కడైతే ఫ్యామిలీ డ్యాన్స్ అండి. ఫ్యామిలీ అంతా కలిసి ఒక డ్యాన్స్ అయితే చేస్తున్నారు.
ఇక్కడైతే మా బాబాయ్ అయితే చాలా మొహమాట పడుతున్నాడు మా పిన్నితో డ్యాన్స్ వేయమంటే. అందుకని వాళ్ళు అంటున్నారు మీ వైఫ్తోనే సార్ డ్యాన్స్ వేయమనేది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అయితే మా బాబాయ్ మాత్రం డ్యాన్స్ అయితే అద్దరగొట్టాడండి. మ్యూజిక్ పెట్టింటే ఇంకా చాలా బాగుంది. ఆయన ఎక్కడ పారిపోతాడా అని చుట్టూ చూడండి ఎలా కాసుకోన్నారు మా వాళ్ళందరూ. అక్కడికి పారిపోతాడు, మొత్తం అందరూ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెడతారు. ఆ రోజు ఫాదర్స్ డే అండి. వాళ్ళైతే ఒక ప్లాన్ చేశారు. మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఉందని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు. ఆ సాంగ్ పెట్టగానే మా శ్రిత కళ్ళలోంచి అయితే నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఆ సాంగ్ వింటే ఎవరికైనా కళ్ళలోంచి నీళ్ళు రావాల్సిందే. ఇక్కడైతే అందరితో అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారండి. ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్క ఫాదర్కి అయితే హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంకా నేను స్టార్టింగ్ చెప్పానండి లైక్ చేయమని, చేయకుంటే ఇప్పుడన్నా ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వీడియో ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఒక కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ఒక్కసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మీరు హల్దీ ఫంక్షన్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. అప్పుడైతే మీకు ఈ వీడియో ఏంటనేది మీకు అర్థమవుతుంది.
ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటిదాకా వాచ్ చేసినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్నైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ వీడియోకైతే నన్ను బాగా సపోర్ట్ చేశారు. అలాగే లైక్లు కూడా అలాగే ఇచ్చారు. ఈ వీడియో కూడా అంతే సపోర్ట్ అనేది నాకు రావాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.